ఆటో డ్రైవర్లతో మంత్రి పొన్నం సమావేశం. సమస్యలపై కొనసాగుతున్న చర్చ. అన్నారం బ్యారేజీ పరిశీలించిన విజిలెన్స్ డీజీ. ప్రాజెక్టు ఇంజనీర్లతో మాట్లాడిన రాజీవ్ రతన్. జాతరకు ముందే అమ్మల దర్శనం. మేడారానికి భారీగా తరలి వస్తున్న భక్తులు. టీచర్ పోస్ట్ భర్తీ నిర్ణయంతో నిరుద్యోగుల్లో ఆశలు. కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిల్లో ప్రిపరేషన్. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాలుష్య భూతం. ఫ్యాక్టరీల వ్యర్థాలతో జనాలకు వింత రోగాలు. డీటెయిల్ చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం సరస్వతి బ్యారేజ్ని పరిశీలించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ బృందం. మహాదేవ్పూర్ మండలంలో రెండో రోజు డీజీ రాజీవ్ రతన్ బృందం తనిఖీలు కొనసాగుతున్నాయి. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ కింది భాగంలోని మోటార్లు, కంట్రోల్ రూమ్లు, 4 అప్రోచ్ కెనాల్, డెలివరీ ఛానల్ను పరిశీలించారు. సరస్వతి బ్యారేజ్లో ఏర్పడిన సీపేజ్ బుంగల మరమ్మత్తు పనులపై ఆరా తీశారు. తర్వాత కంట్రోల్ రూమ్లో ఇంజనీర్లతో సమావేశమయ్యారు డీజీ రాజీవ్ రతన్. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. నెలాఖరులోపే అన్ని పనులు పూర్తవుతాయన్నారు. భక్తులు సమర్పించే కానుకలు సమ్మక్క సారళమ్మ గద్దెలకు చేరేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామంటున్నారు సీతక్క. వేసినప్పుడల్లా తలలు బలుగుతా ఉన్నాయి, కొబ్బరి వేసినప్పుడల్లా తలలు బలుగుతా ఉన్నాయి. లైన్లలో అంటే దగ్గరకు వచ్చిన తర్వాత క్యూ లైన్లలోనే అక్కడ బెల్లము, తర్వాత వాళ్ళు తెచ్చే అటువంటి కానుకలు కానీ, ఏదైతే పసుపు కుంకుమ కానీ, లేకుంటే ఒడిబాల బియ్యము, ముఖ్యంగా బెల్లం వేస్తారు కదా. బాగా ఇసిరేయడంతో చాలా మంది తలకాలు బలిగి కాళ్ళు ఇరిగి ఇబ్బంది పడుతున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషంగా వెళ్ళాలని ఒక సమ్మక్క సారలమ్మ బిడ్డగా, ఆ ప్రాంత ప్రతినిధిగా నేను కోరుకుంటున్నా. కాబట్టి బెల్లము, కానుకలు అన్ని కూడా డైరెక్ట్ గద్దెల మీద పోయే టెక్నాలజీని ఈసారి తీసుకొస్తున్నాం. అది టెండర్ ప్రాసెస్ లో ఉన్నది, తొందరలోనే స్టార్ట్ అవుతుంది. 25 తారీఖు లోపు అన్ని కంప్లీట్ అవుతుంది. ఒకటే చెప్పినాం, నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పోతారు, నిజాయితీగా పనిచేయనటువంటి అధికారులు ఇళ్లలో పోతారు. తప్పకుండా సైన్ బోర్డు పెడుతున్నాము, తర్వాత జాలీలు పెడుతున్నాము. వరద అంటే వాగులలో మునిగి చనిపోయే ఆ ప్రాంతాలలో అంటే బోర్డ్స్ కూడా పెడుతున్నాం. అవసరమైతే గతంలో చనిపోయినటువంటి వాళ్ళవి కూడా, ఎందుకంటే చదువు రానటువంటి వాళ్ళకి ఇక్కడ బోర్డు ఏంది అర్థం కాదు. కనీసం చనిపోయినరు అనేటువంటి వాళ్ళ ఫోటోలు పెడితేనే ఇదేదో డేంజర్ అనేటువంటి ఫీలింగ్ అని వస్తుంది. ఎందుకంటే చాలా మంది చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. రోడ్లు 25 తారీఖు లోపు. యాసంగిలో ఎరువుల కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించిన మంత్రి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అంచనా ప్రకారం ఎరువులను ముందస్తుగానే గ్రామస్థాయి వరకు అందుబాటులో ఉంచాలన్నారు. మార్క్ఫెడ్ వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎరువుల నిల్వ అధికంగానే ఉందని చెప్పారు. దీనిపై రైతులు ఎలాంటి ఆందోళనలు చెందొద్దన్నారు. డీజీసీబీలో పాత్రలపై మంత్రి సమీక్షించారు. మొండి బకాయిలు, నాన్ అగ్రికల్చర్ రుణాలను తీర్చని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజుల్లో రికవరీలు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిరుద్యోగులు ఆశలు చిగురించాయి. ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు రానున్నాయనే ఆశతో కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ఏళ్ల తరబడి ఎదురు చూపులతో విసుగు చెంది ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న నిరుద్యోగులు మరోసారి కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లపై వైపు కాళ్లకు పని చెబుతున్నారు. ప్రభుత్వం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించడంతో సంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వం వేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో ఉపాధ్యాయ పోస్టులు చాలా తక్కువగా ఉండడంతో బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు. పోటీ ఎక్కువగా ఉండడంతో ఇక తమకు ప్రభుత్వ ఉద్యోగాలు రావని నిర్ణయించుకుని ప్రైవేటు ఉద్యోగాల్లో కొనసాగారు. 2016 తర్వాత నుంచి ఇప్పటి వరకు డిఎస్సి నిర్వహించలేదు. 7 ఏళ్ల తరువాత ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ప్రకటన రావడంతో ఉద్యోగాన్ని సాధించాలని పట్టుదలతో పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలువురు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు.
ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేస్తారనే ఆశతోటి ఈ యొక్క ఆస్పిరెంట్స్ అందరు కూడా కొన్ని లక్షలు ఖర్చు చేసుకొని రూమ్స్ రెంట్కి తీసుకొని ఆ హాస్టళ్లలో ఉండాల్సి వచ్చింది. కావున ప్రజెంట్ ఆ యొక్క పరిస్థితులన్నీ అర్థం చేసుకొని ప్రజెంట్ గవర్నమెంట్ ఆ యొక్క పరిస్థితుల పైన ఈ యొక్క నోటిఫికేషన్స్ జల్దీ వేసినట్లయితే నిరుద్యోగులకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాం. కొత్త గవర్నమెంట్ కూడా ఏమన్నా మాకు తొందరగా ఏదైనా చేస్తుందని మళ్ళీ ప్రిపరేషన్లోకి వచ్చి మళ్ళీ రీగైన్ అవుతూ మళ్ళీ కోచింగ్లు మళ్ళీ ఆన్లైన్ కోచింగ్లు అలా తీసుకుంటూ మళ్ళీగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాం. తొందరగా ఈ గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు తొందరగా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తుందని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలో 636 ప్రాథమిక పాఠశాలలు, 113 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 227 జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 4188 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 650 వివిధ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 70% పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసి మిగిలిన వాటిని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో మూతపడిన 40 పాఠశాలలను అధికారులు గుర్తించారు. మెదక్ జిల్లాలో మొత్తం 525 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెగా డిఎస్సితో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వమైన నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో మీరు స్టార్టింగ్ చెప్పినటువంటి మెగా డిఎస్సి అంటే 20,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించారు. మీ ప్రకటనను మీరు నిలుపుకుంటారని మా యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరిస్తారని కోరుతున్నాం. గత నోటిఫికేషన్ లో జిల్లాలో కేవలం 163 ఉపాధ్యాయ పోస్టులే ఉండడంతో చాలా మంది అభ్యర్థులు డిఎస్సి ప్రిపరేషన్ కు దూరంగా ఉన్నారు. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఉపాధ్యాయ పోస్టులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని ఆశతో ప్రిపేర్ అవుతున్నారు. తొందరగా వేస్తే కూడా ఏంటంటే మాకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు 1 year 6 నెలలు కూడా టైం ఉండోళ్ళు ఉన్నారు. 6 నెలలు అయిపోతే వాళ్ళు డిఎస్సి కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అట్టంటూ చాలా మంది ఉన్నారు. కాబట్టి తొందరగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరగా నిర్ణయం తీసుకోవాలి. ఉపాధ్యాయ ఉద్యోగాలే కాకుండా పలు ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున మొన్నటి వరకు చదువులు ఆపేసిన నిరుద్యోగులు మళ్లీ కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లకు వెళ్లి పుస్తకాలు తిరిగిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ఆలయం జాతరకు సిద్ధమవుతుంది. ఏటా సంక్రాంతి నుంచి మార్చి 31 వరకు జాతర కొనసాగుతుంది. కొమరవెల్లికి వచ్చిన భక్తులు దాదాపు అందరూ అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వస్తుంటారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందుల మధ్యే జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం. కొమరవెల్లి మల్లన్న దర్శనం తర్వాత మల్లన్న చెల్లెలుగా మొక్కే కొండపోచమ్మకు వచ్చి భక్తులు బోనాలు తీస్తుంటారు. కొండపోచమ్మ జాతర సంక్రాంతి రోజున సదరు పటంతో ప్రారంభమవుతుంది. ఉగాది పండుగ వరకు కొనసాగే జాతరకు హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. కొమరవెల్లి మల్లన్నపై అలక వహించిన కొండపోచమ్మ ఇక్కడ వెలిసిందని కథ ప్రచారంలో ఉంది. సోదరుడు మల్లన్నను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తనదాకా వచ్చిపోయే వరవిమ్మని కోరుకున్నదట. ఇలా ఆసక్తికరమైన స్థల పురాణం కలిగిన ఆ ఆలయం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉంది. అమ్మవారి ఆలయం వద్దే మేకలు, కోళ్లు కోసి కళ్ళు సాక పెడతారు. ఆలయ పరిసరాల్లోనే వండుకొని కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయం ఒకటి. మరి ఈ సంక్రాంతి సీజన్లో కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకొని తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం కొంగు బంగారమైన కొండపోచమ్మ దేవాలయానికి మహిళలు, భక్తులు విపరీతంగా వస్తారు. కొండపోచమ్మ ఆలయం వద్ద కనీస సౌకర్యాలు ఉండవు. వసతి గృహాలు అటుంచి కనీసం తాగునీరు, బాత్రూంలు ఉండవు. అత్యవసర పరిస్థితిలో మహిళలకు దూరంగా ఉన్న గుట్టలే దిక్కు. జాతరకు వేలాదిగా వచ్చే భక్తులను ఆదాయ వనరుగానే చూస్తారు. కనీసం తాత్కాలిక సంచార మరుగుదొడ్లు ఏర్పాటు చేయరు. తాగునీటి సౌకర్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో నీటి డబ్బాలు కొనుక్కోవలసిన పరిస్థితి నెలకొంది. వంట చేసుకునేందుకు, ఇతర అవసరాల కోసం పరిసరాల్లోని వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపితేనే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ఆలయానికి ఏటా కానుకలు, అద్దె రూపంలో ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నందున జాతర సమయంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రమవుతుంది. దానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తేనే ప్రయోజనం ఉంటుంది. సౌకర్యాల కల్పన లేదు కానీ కొండపోచమ్మ ఆలయం వద్ద పార్కింగ్ పేరుతో దోపిడీ జరుగుతూ ఉంటుంది. రూమ్లు లేవు గాని టెంటులు వేసి ఒక్క రోజుకు 1000 రూపాయలు అద్దె తీసుకుంటున్నారు. ఈసారి జాతరకైనా దోపిడీ ఆపి
ఆలయం వద్ద కనీస వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిస్థితి సొమ్మొకరిదైతే సోకు మరొకరిలా మారింది. పత్తి విక్రయాల ద్వారా ప్రతి ఏటా జూలూరుపాడులో ఏర్పాటు చేసే ఉప మార్కెట్కు సెస్ రూపంలో 1 కోటి నుంచి 1.5 కోటి ఆదాయం లాభిస్తుంది. ఈ మండలంలో లభించే ఆదాయాన్ని ఎన్కూరు మార్కెట్ కమిటీ పరిధిలో అధికారులు ఖర్చు చేస్తున్నారు. జూలూరుపాడు మండల అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మార్కెట్ కమిటీ ద్వారా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉప మార్కెట్ ను పందిళ్లుగా ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇక్కడ నుంచి కొనుగోలు చేసిన పత్తి గుజరాత్, బైన్సా, నాగపూర్ కు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. లీజు పద్ధతిలో రైతుల వద్ద నుంచి భూమిని తీసుకుని ఏర్పాటు చేసిన మార్కెట్ లో కరెంటు బిల్లుకు, తాత్కాలిక ఉద్యోగులకు, ఇతర ఖర్చులకు 3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. జూలూరుపాడు మండలం ఏన్కూరు మార్కెట్ కమిటీలో భాగమైనప్పటి నుంచి అక్కడి మార్కెట్ కు నిధులు అందించే మండలంగానే తప్ప మార్కెట్ కమిటీ ద్వారా రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం జరగడం లేదు. జిల్లా విభజన జరిగిన 4 ఏళ్లు కావస్తున్నా నేటి వరకు మండలంలో ప్రత్యేక మార్కెట్ కోసం ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఏన్కూరు మార్కెట్ కమిటీలో ఉన్న జూలూరుపాడు మండలం విభజన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలపగా ఏన్కూరు మండలం ఖమ్మం జిల్లాలో ఉంది. జూలూరుపాడు ఉప మార్కెట్ ద్వారా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వెళ్తున్న నిధులు జూలూరుపాడులోని ఉప మార్కెట్ అభివృద్ధి కోసం కేటాయించడం లేదు. ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ వాళ్ళు వాళ్ళ పర్యవేక్షణ లోపం కూడా కనబడతా ఉంది. ఇక్కడ ఒక జెండా పాట పెట్టి మాత్రమే వాళ్ళు వెళ్తా ఉన్నారు. మిగతా ఏం జరుగుతుంది మార్కెట్లు అనే విషయాలను కూడా పరిశీలించడంలో వ్యవసాయ మార్కెట్ శాఖ ఏన్కూరు వాళ్ళు వెనకబడి ఉన్నారు. వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఏదైతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు ప్రత్యేకమైన చొరవ చూపి జూలూరుపాడుని ప్రత్యేకమైన వ్యవసాయ మార్కెట్గా ఏన్కూరు మార్కెట్ నుంచి విడదీసి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడుని శాశ్వత మార్కెట్గా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 6 సంవత్సరాలలో జూలూరుపాడు సబ్ మార్కెట్ నుంచి సెస్ రూపంలో 5,60,00,000 రాబడి వచ్చింది. కోట్లలో ఆదాయం వస్తున్న జూలూరుపాడులో పూర్తి స్థాయి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేస్తే మండల అభివృద్ధితో పాటు నిధుల దుబారా ఖర్చు ఆదా అవుతుంది. జూలూరుపాడు మండలంలో ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు దృష్టి సారించటం లేదు. గత 35 సంవత్సరాలుగా పత్తిని అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ మండలానికి మార్కెట్ కమిటీ అందని ద్రాక్షగా మారింది. తక్షణమే ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వం ఆలోచన చేసి జూలూరుపాడు మండలంలో శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి పరోక్షంగా జూలూరుపాడు మండల పత్తి మార్కెట్లో ఇవాళ హమాలీలు 1000 మంది జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నంగా ఉన్నాయి. రెక్కాడితే డొక్కనటి కుటుంబాలుగా ఉన్నటువంటి హమాలీ కార్మికులకి ఏదైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరిగితే కనీసం వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ఆలోచన కానీ ఈనాటి ప్రభుత్వం చేయనటువంటి పరిస్థితి. అదేందని అడిగితే ఇక్కడ మార్కెటే లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ శాశ్వత మార్కెట్ కింద ఏర్పాటు చేయకుంటుంటే సిపిఎం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్షాలను కలుపుకొని భవిష్యత్ పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి గిరిజనులకు కేటాయించడంతో జూలూరుపాడు మండలంలోని అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలోని గిరిజనేతర నాయకులు జూలూరుపాడులో ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ కోసం దృష్టి సారించలేదు. వ్యవసాయ మార్కెట్ కు ఎప్పుడు ఏన్కూరు మండలానికి చెందిన వారు చైర్మన్ గా ఉండటం, జూలూరుపాడుకు వైస్ చైర్మన్ పదవి దక్కనుండటంతో జూలూరుపాడు మండలానికి మార్కెట్ ఏర్పాటులో వివక్షకు గురవుతోంది. జూలూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే సబ్ మార్కెట్ కు ఇంతవరకు ట్యాక్స్ రూపంలో 1 రూపాయి కూడా రాకపోయినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ఎవరు దీని మీద చిత్తశుద్ధి చూపినటువంటి దాఖలాలు. ఈ రోజున ఇప్పుడు కనీసం ఇప్పటికైనా తెలంగాణ మన ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రి కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ స్థలం ఏదైతే కేటాయించారో దాన్ని మొత్తం చదును చేయించి ఆ ప్రభుత్వ స్థలాన్ని పూర్తి స్థాయిలో మార్కెట్కి వినియోగించి పర్మనెంట్గా వాళ్ళకి గోడౌన్లు కట్టియడం, గోదాములు కట్టివ్వడం, పంట తీసుకొచ్చిన వాళ్ళకి రైతాంగం నష్టపోకుండా మార్కెట్ని రేటును బట్టి అమ్ముకునేలాగా అవసరమైతే ఒక రోజు వాళ్ళు పంటను స్టే చేసుకునేలాగా 1-2 రోజులు స్టే చేసుకునేలాగా వాళ్ళకి ఏర్పాటు చేయాలని రైతు సంఘంగా అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తాం. ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ కోసం మండలంలోని రైతులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మార్కెట్ కమిటీ సాధించుకుంటే జూలూరుపాడు మండలం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.
ప్రజా అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు ఎమ్మెల్యే వినోద్. నేను అధికారులతో నేనే చెప్తున్నా, ప్రజలు ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఐ వాంట్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రియాలిటీ. ఈ నేచర్ ఆఫ్ రియాలిటీ అనే మాటకు మీరందరూ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి వర్కింగ్ గిట్ట మీరు చెప్తే నేను ఫండ్ సమస్య గురించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కాదు అందరితో కూడా లెవెల్లో మాట్లాడడానికి అంత శక్తి ఉన్నాను. మీకు ఏం ఫండ్స్ కావాలో తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నేను ప్రతి ఒక్కరితో నేను మనం చేసుకుంటున్నాను. కలెక్టివ్ కోఆపరేటివ్ కోఆర్డినేషన్ ఎఫర్ట్ అనేది ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఇన్ ఆల్ ఫీల్డ్స్. పబ్లిక్లా ఎట్లా సేవ చేయాలనే ఆ ఎక్స్పీరియన్స్ని మీ అందరితో షేర్ చేసుకుంటా. మీరు మోమాటం పడకండి, హెసిటేట్ కాకండి. ఏ సమస్యలు వచ్చినా కూడా ట్రై టు డ్రాఫ్ట్ అవుట్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ఇస్ మై రిక్వెస్ట్. ఎరువులను ఎక్కువ ధరకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎరువుల అమ్మకాల విషయంలో రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. నిబంధనలు పాటించని ఫర్టిలైజర్ కంపెనీలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అన్నారు మంత్రి. రాష్ట్రంలో ఎరువుల నిర్వహణపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు, మార్క్ఫెడ్, ఎండీ, అగ్రోస్, ఫర్టిలైజర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వీళ్ళైతే కొంత డిపార్ట్మెంట్ భయం ఉంటుంది కాబట్టి అనుకున్న రేట్కే ఇస్తారనేది ఒక నిబద్ధతతో వీళ్ళకి అప్పచెప్పాం. లేకపోతే మీరు వాళ్ళు కరెక్ట్ చేసేటట్టుకుంటే అసలు మొత్తం మా డిపార్ట్మెంట్ అక్కడ అంటే వాళ్ళు రేట్ ఎక్కువ చేసి అమ్మితే ఎక్కువ చేసిన డిపార్ట్మెంట్ ప్రతి మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు. ఆరోగ్యకరమైన పాత పంటల జాతరకు సంగారెడ్డి జిల్లా వేదికైంది. మిలెట్స్ పై అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహించారు. అందరికీ పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ప్రచారం కొనసాగుతుంది. ఎడ్ల బండ్ల మీద రోజుకో ఊరు తిరుగుతూ మిలెట్ల సాగు, సేంద్రియ వ్యవసాయం, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ప్రోత్సాహంతో పస్తాపూర్ మహిళా రైతులు ప్రచారం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పాత పంటల జాతర సంగారెడ్డి జిల్లాలోనే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జడిమల్కాపూర్ గ్రామంలో 24వ పాత పంటల జాతర జరిగింది. నెల రోజుల పాటు కొనసాగి వచ్చే నెల 16న ధరాసంగం మండలం మాచునూరు DDS పచ్చశాలలో జరిగే సభతో జాతర ముగుస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎడ్ల బండ్ల జాతర విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా డప్పు చప్పుళ్లు, గ్రామీణ నృత్యాలు, ఆటపాటలు, కోలాటాల ప్రదర్శనలు చేస్తూ మహిళా రైతులు ఊరూరు తిరుగుతారు. మట్టి కుండలలో చిరు ధాన్యాలను ఉంచి వాటి గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రదర్శన చేయడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అలా తెచ్చిన ధాన్యాలకు ప్రతి గ్రామంలో సంప్రదాయ పూజలు చేస్తారు. గ్రామాలకు వచ్చే ఎడ్ల బండ్లకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ఆ గ్రామంలో తిప్పుతారు. పాత పంటలను పండిస్తున్న విధానాన్ని వీడియోల ద్వారా గ్రామంలో ప్రదర్శించి మిల్లెట్స్ పై అవగాహన కల్పిస్తారు. హెల్త్ అవేర్నెస్ రావాలని ఏమేమి అవైలబుల్ ఉన్నది, ఏం చేస్తున్నారు ఈ పాత పంటలతో. ముఖ్యంగా ఇప్పుడు డయాబెటీస్, షుగర్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ చాలా ఎక్కువ అయింది. ఎందుకంటే మనం చాలా రైస్ తింటున్నాము, గోధుమలు తింటున్నాము. ఇవి పాత పంటలు తింటలేము. ఈ రాగులు కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ చాలా మంచివి మన ఆరోగ్యానికి. ఏ మందులు వాడకుండా పాత పద్ధతిలో ఎక్కడైతే పండిస్తున్నారో డైరెక్ట్గా రైతుల నుంచి తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనతోని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇవి మన పాత పద్ధతిలో తిన్నా మనకి మన కల్చర్ వైజ్ కానీ మన రైతులు కానీ అన్ని విధాల ఎకానమీ వైజ్ కానీ ఉపయోగపడుతుంది. రాగులు, కొర్రలు, అవిసెలు, జొన్నలు, సామలు, సజ్జలు వంటి 80 రకాల చిరుధాన్యాలు, సాగులో లేని ఆకుకూరలను కూడా ప్రదర్శనలో ఉంచి పరిచయం చేయడం ఈ జాతరలో విశేషం. నేటి సమాజానికి తెలియని ఇతర పాత పంటలను కూడా ప్రజలకు వీరు పరిచయం చేస్తున్నారు. మనం ఏవైతే తిండిలకు ఎక్కువ మనము పోతున్నామో, ఈ బర్గర్లు, పిజ్జాలు, ఇవన్నిటిని, అవి కాకుండా మనం ఈ చిరుధాన్యాలు తింటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, రక్తం మంచిగా ఉంటుంది. ఎట్లయితే పత్తికి, సోయకు, మక్కకు వాళ్ళు కొనుగోలు కేంద్రాలు కానీ లేదనుకుంటే వాళ్ళకు పంట బీమా ఇవ్వడం కానీ, పంట నష్టం ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంది కదా. అట్లా చిరుధాన్యాలకు చేస్తుంటే చిరుధాన్యాలు ముందుకు వస్తాయి, అవి నిలబడగలుగుతాయి అనేది మా ఉద్దేశం. ఈ పాత పంటల జాతర, ఈ తిండి గురించి, మన వ్యవసాయం గురించి ఎవరు జాతర చేయరు.
దేవుళ్ళ కాడే జాతరలు అవుతాయి. ఈ జాతర మనం చెయ్యాలి, మందికి అందరికి తెలియాలి, అందరు తెలుసుకోనాలి అనేదే ఈ జాతర చేస్తున్నాము. ఎందుకంటే ఈ షుగరు బీపీ ఉన్నోళ్లకు ఈ కొర్రాన్నం తింటే షుగరు బీపీ ఉన్నోళ్లకు అది తగ్గిస్తుంది, మంచిగా ఉంటుంది ఆరోగ్యము. కొందరికి పాలిస్ అని కొడుతుంది, కాళ్ళు చేతులు పడిపోతాయి. అసొంటి దానికి బిన ఈ చిరుధాన్యాల తిండి మంచిది. కాలానుగుణంగా మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సందర్భంలో ఆరోగ్యకరమైన పంటలను ప్రజలకు అందించేందుకు డీడీఎస్ మహిళా రైతులు 24 ఏళ్ల క్రితం వినూత్న తరహాలో ప్రచారం ప్రారంభించారు. డీడీఎస్ మహిళలు చిరుధాన్యాల గురించి చెప్పడమే కాకుండా వాటి సాగు వినియోగం పైన మెలకువలు నేర్పిస్తున్నారు. రోగ నిరోధక చర్యలు, జీవన శైలిలో వచ్చే ఆరోగ్య సమస్యలపై ఈ జాతర సందర్భంగా గ్రామాల్లోని రచ్చబండల వద్ద చర్చిస్తున్నారు. ఈ పాత పంటల జాతరకు వివిధ దేశాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతుంటారు. ఎందుకంటే తరం మారుతున్న కొద్దీ మనకి పురాతనమైన పంటలు కానీ వంటలు కానీ ఏమీ కూడా తెలియకుండా పోతున్నాం. పాశ్చాత్య పోకడలకు పోయి అవేంటో మర్చిపోతున్నాం. కానీ ఇవాళ మనకి ఇవి అసలు మన ఆహార పద్ధతులు, మన ఆహార ధాన్యాలు అని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. మనం తెలుసుకుని మన ఆరోగ్యం మనం కాపాడుకోవడానికి వీళ్ళెంతో మనకి స్ఫూర్తినిస్తున్నారు. ఇక్కడ మహిళా రైతులు విత్తనాలను సొంతంగా తయారు చేస్తున్నారు. రసాయన ఎరువులను ఉపయోగించకుండా ఆవు పేడ సాయంతో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుతున్నారు. పాత కాలంలో వినియోగించిన ఎరువుల తయారీ వాడకాన్ని మళ్లీ ఆర్గానిక్ ఎరువుల రూపంలో పరిచయం చేస్తున్నారు. కమర్షియల్ క్రాప్స్ మాదిరిగా కాకుండా సేంద్రియ విత్తనాలను మార్కెటింగ్ చేసేందుకు వాటిని ప్రత్యేకంగా భద్రపరుస్తున్నారు. ఈ తిండి తినండి బతుకుండి అని మనకు ఇక్కడ రోగాలు రాకుండా ఉంటుంది. మన 10 రకాల చెట్లు వేసుకుంటే 10 ఆకులు రాస్తాయి మన భూమికి. భూమి బలమవుతుంది, మంచిది అని ఇది మంచి పని ఉన్నది సార్. ఆ సజ్జలు సామాన్లు తిన్నప్పుడు ఎక్క రోగాలు లేకుండా ఎప్పుడప్పుడు ఏదన్నా రోగాలు వస్తే చెట్ల మందులే వాడినరు. మన దగ్గర దొరికేటియే ఒక్కొక్క చెట్టు 4-5 రోగాలకు పనిచేస్తుంది. మనం తినే ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. ప్రస్తుత రోజుల్లో కలుషిత ఆహారం తినడం వల్ల చిన్నపిల్లలు కూడా రోగాల బారిన పడుతున్నారు. మనం తినే ఆహారంలో మార్పులు వస్తేనే వచ్చే తరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు మహిళా రైతులు. పెద్దల విషయానికొస్తే ప్రస్తుత రోజుల్లో పాత పంటలు వారికి కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఆరోగ్యపు అలవాట్లు పెద్దలను మరో 10 ఏళ్లు అదనంగా బతికిస్తుంది. తెల్లగవ్వల కూర, ఉత్తరేని, జొన్న చెంచేలి, పొన్నగంటి కూర, తలేళ్ల ఆకుకూర, ఎలక చెవిన కూర, సన్నపాయల కూరలు లాంటివి తిరిగి పరిచయం చేస్తున్నారు. మురుకులు, కొర్ర, ఇవి దోశలు అలాంటివన్నీ చేసి పెడుతుంటే మెల్లమెల్లగా వాళ్ళకి అలవాటై పెద్దయ్యాక ఇది వదలకుండా దీన్ని వాడతారని రకరకాల పిండి వంటలు కూడా తయారు చేస్తారు. ప్రతి ఏటా ఊరూరు తిరుగుతూ పౌష్టికాహారం గురించి తెలియజేస్తూ పాత పంటలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు డీడీఎస్ మహిళా రైతులు. ఏటా జాతర నిర్వహించి ప్రత్యేక వంటలు వండి వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలనను ప్రజలు తరిమి కొట్టారన్నారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో పార్టీలకు అతీతంగా నివాళులర్పించారు నేతలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రేణుకా చౌదరి. ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అన్నారు. అందరము ఇవాళ ఇక్కడ ఐక్యతతో నిలబడ్డామంటే వారిని గుర్తుపెట్టుకొని మనందరం ముందుకు వస్తాం. రాజకీయ విభేదాలు, వివిధ పరిస్థితుల వల్ల దారులు కొన్నిసార్లు మారుతూ ఉంటాయి, పునాదులు కదలవు. అందుకని నందమూరి గారు నాకు ఇచ్చిన బిరుదు బహిరంగ సభలో ఏకైక మగవాడు నా పార్టీలో అని చెప్పి నన్ను ఆశీర్వదించారు. ఆ రోజుల్లో వ్యంగ్యంగా నా గురించి గోడల మీద రివాల్వర్ రాని రౌడీ రేణుక అని చెప్పి రాసేవారు. నేను వ్యసనపడితే వారు అన్నారు, వ్యసనం ఎందుకు, అది నిన్ను మెచ్చుకుంటున్నారు వాళ్ళు అని గర్వపడు అని చెప్పారు. ఎంతో దగ్గరగా వారితో పాటు ప్రయాణాలు చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆ రోజు ఆయన నేర్పించిన విలువలు ఏ పూట కూడా, ఏ పార్లమెంటు సీటు కూడా అమ్ముడికి పెట్టలేదు నందమూరి తారక రామారావు గారు. నేను సాక్ష్యం దానికి. నాలాంటి అమాయకుల్ని, అనామకుల్ని గ్రామాల్లో నాతో పాటు మొట్టమొదటిసారి రాజ్యసభకి వెళ్ళినప్పుడు
అసలు వాళ్ళు ఎవరో, వాళ్ళ మొహాలు ఎవరో మాకు తెలియదు. జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాలుష్యం కల్లోలం సృష్టిస్తుంది. చౌటుపల్, బూదన్ పోచంపల్లి మండలాల్లోని కెమికల్ ఫ్యాక్టరీలు వెదజల్లే విష రసాయనాలతో గాలి, నీరు, భూమి కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయి. పరిసర గ్రామాల్లో పంటలు పండకపోగా ప్రజలు, పశువులు వింత వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, బూదాన్ పోచంపల్లి మండలాల్లో పదుల సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. కంపెనీలొస్తే తమకు ఉద్యోగాలొస్తాయి, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని స్థానికులు భావించారు. ఇప్పుడు అవే కంపెనీలు వెదజల్లే విషవాయువులు, ప్రమాదకరమైన రసాయనాలతో వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గాలి, నీరు, నేల విషవలయంలో చిక్కుకుపోయాయి. కెమికల్ ఫ్యాక్టరీలున్న పరిసర గ్రామాల్లో పంటలు పండకపోగా రకరకాల వ్యాధులు సోకుతున్నాయి. చౌటుప్పల్, బూదాన్ పోచంపల్లి మండలాల్లో 70కి పైగా పరిశ్రమలున్నాయి. చౌటుప్పల్ పరిధిలోని దండు మల్కాపూర్, కొయ్యలగూడెం, ధర్మాజీగూడెం, లింగోజీగూడెం, అంకిరెడ్డిగూడెం, ఆరిగూడెం, కాట్రేవు, పంతంగి, స్వాములవారి లింగోటం, మందుళ్లగూడెం ప్రాంతాల్లో ఎక్కువ పరిశ్రమలున్నాయి. బూదాన్ పోచంపల్లి మండలంలోని దోతిగూడెం, బీబీనగర్ పారిశ్రామికవాడ, చౌటుప్పల్ పక్కనే ఉన్న చిట్యాల, వెలిమినేడు, పిట్టంపల్లి, గుండ్రాంపల్లి, ఏవూరు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పరిశ్రమలు ఏర్పాటైన సమయంలో స్థానికులకు ఉపాధి కల్పిస్తామని యాజమాన్యాలు చెప్పాయి. ఈ పరిశ్రమతో ఉపాధి కలుగుతుందని అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఇక్కడ ఉపాధి కలగకపోగా కాలుష్యం పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పొలాలు కలుషితం కావడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా కంపెనీల వల్ల ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరు మాత్రం లబ్ధి చెందడం లేదు. కనీసం ఒక ఉద్యోగం పెట్టుకుందామన్నా పెట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అవుట్ ఆఫ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే బాగుపడుతున్నారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి వారు ఎటువంటి వారికి ఇక్కడ ఉపాధి కానీ, ఒక చిన్న ఆటో కానీ, కారు కానీ, వెహికల్స్ కానీ పెట్టుకుందామంటే మమ్మల్ని మోతే ఎలగొడుతుంది. మీరు లోకల్ వాళ్ళు, మీకు లేదు, మిమ్మల్ని పెట్టుకోమని చెప్పి హేళన చేసే అవకాశం ఉంది. మా ఊళ్ళో 8 ఫ్యాక్టరీలు ఉన్నాయండి. 8 ఫ్యాక్టరీల్లో కూడా జాబులు చేసుకుందామంటే జాబులు ఇవ్వట్లేదు. పెద్ద చదువుకున్న వాళ్ళకే అంటున్నారు కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఎవరికి సహాయం ఇవ్వట్లేదు. విషపూరితమైన గాలి సాయంకాలం వచ్చేస్తే బోర్లు పింక్ కలర్ పోస్తున్నాయి. ఎలర్జీ వస్తుంది. చిన్నపిల్లలు విలేజ్లో ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలర్జీ వ్యాధులు వస్తున్నాయి. క్యాన్సరు అలాంటివి బాగా వస్తున్నాయి. చాలా కంపెనీలు వందల ఫీట్ల బోర్లు వేసి వ్యర్థాలు, కాలుష్యాన్ని నేరుగా భూమిలోకి పంపిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు దగ్గరలో ఉన్న పిల్లాయిపల్లి కాలువ, చెరువుల్లో రాత్రి వేళల్లో కాలుష్య కారకాలైన వ్యర్థాలను పారబోస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని ఏకంగా పైపుల ద్వారా వదలడం ద్వారా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. భూగర్భ జలాలు కాలుష్యం కావడంతో పచ్చటి పంటలతో కలకలలాడిన మండలాలు ఇప్పుడు కాలుష్య కాసారంగా మారాయి. బోర్ల నుంచి వచ్చే నీరు రంగు మారి వాసన వస్తున్నాయి. ఈ నీటిని పశువులు కూడా తాగడానికి ఇష్టపడడం లేదు. ఈ నీటితో పండించిన పంటలకు దిగుబడి తక్కువగా రావడంతో పాటు స్థానికంగా మార్కెట్ కూడా లేకుండా పోయింది. ఆయా మండలాల్లో పండిన వడ్లను మిల్లింగ్ చేస్తే నూక ఎక్కువగా వస్తుందన్న కారణాలతో వాటిని తీసుకోవడానికి మిల్లర్లు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. బతుకు తెరువు ఆగమై ఉపాధి కోసం ఇక్కడి ప్రజలు పట్నం బాట పడుతున్నారు. ఇప్పుడు వేరే ఆడుకునే లేదు. ఊళ్ళకెళ్ళి అన్ని తెచ్చుకుంటున్నాం. ఫిల్టర్ నీళ్ళే తెచ్చుకుంటున్నాం ఎవరికైనా. ఇక బలరకు ఇది తాగితే అవి మంచిగా ఉంటలేవు. బలరే కదా వాటికి ఎంతగానో కట్టుకోరాము, నీళ్ళు అని కట్టుకొస్తలేము. అవి తాగిన సందే అవి కూడా మంచిగా ఉంటలేవు. ఏమైనా కషాయి తట్టే అవుతున్నాయి ఆ ఫసలు. నీళ్ళ వల్ల నీళ్ళు తాగి, ఈ కెమికల్ నీళ్ళు తాగి, ఈ కంపెనీలో నీళ్లు కెమికల్ వచ్చి ఇట్లా అవుతున్నాయి ఫసలు. ఆ మేకలైనా ఏం మంచిగా ఉంటలేవు. ఆవులు ఈ నీళ్ళ వల్లనే ఏ పే చేస్తలేవు. అన్ని మొత్తం డేంజర్ అవుతున్నాయి. ఈ కెమికల్స్ రసాయన పరిశ్రమలో ఎఫ్లెంట్ అంతా ఏమైందంటే పిల్లలకు అంతు చిక్కని వ్యాధి అందులో కలపడం వల్ల తాగిన పిల్లలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, బర్రెలకు, పశువులకు బెందులు రావడం, దురద, ఊపిరితిత్తులు ఖరాబు కావడం, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీలు ఖరాబు కావడం ఇవన్నీ జరుగుతుంది. ఎంత కెమికల్ని ఎట్లా తీసేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అది చేసినా కూడా, ఫిల్టర్ చేసినా కూడా పోయే పరిస్థితి కాదు. అది కెమికల్. అది దాదాపు భూమిలో ఇంకిన కెమికల్ కూడా ఒక 200 సంవత్సరాల వరకు ఆ భూమిలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రత్యేకంగా స్థానిక పరిశ్రమలు కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల మొత్తం పొల్యూట్ వచ్చే వేస్ట్ కెమికల్ మొత్తం దీంట్లో కలుపుతున్నారు. ముఖ్యంగా ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి మొత్తం ఈ
పిల్లైపల్లి కాలువలో కలిపితే మొత్తం పంటలు కానీ బోర్బావులు కానీ బోర్లు కానీ అన్నీ పొల్యూట్ అయిపోయి మొత్తం ఎర్రగా వాటర్ రావడం జరుగుతున్నది. ఈ కంపెనీలు ఉండొద్దు, మంచి తేట నీళ్ళు ఉండేది. మేము తాగినా మంచి నీళ్ళు తాగేది. ఈ తానాలు చేసేది, తానం చేసినా కానీ దుల్ద గోకుడు. ఇక మొత్తం కూలీలు తాగినా కానీ ఏందమ్మా ఇవాళ మీ నీళ్ళు బుక్కలు పోసుకున్నా కానీ చెలిమలంతా మాడిపోవటము, చెలిమలు వలుగుటము, మొత్తం ఈ కెమికల్ నీళ్ళు తాగి వాతావరణానికి మనుషులు తట్టుకోలేకపోతే పొక్కులు వస్తాయి, దుల్దు వస్తుంది, చెమటకాయలు, చిన్న చిన్న కురుపులు వస్తున్నాయి. ఆ కురుపులు గిచ్చే వరకు ఆ రక్తం తయారయ్యి చీములు తయారవుతున్నాయి ఈ నీళ్లకు. కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టాలంటూ ప్రజలు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు, కలెక్టర్లకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. రసాయన పరిశ్రమల గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో అంతమ్మగూడెం, దోతిగూడెం రైతులు ప్రధానమంత్రి కార్యాలయానికి 2 ఏళ్ల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పీఎంఓ వెంటనే దర్యాప్తు చేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలిచ్చింది. 2022 జనవరిలో ఎన్విరాన్మెంట్ అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. చౌటుప్పల్, భూదాన్, పోచంపల్లి మండలాల్లోని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం కారణంగా జరుగుతున్న నష్టాల గురించి రైతులను అడిగి తెలుస్తున్నారు. నీరు, మట్టి శాంపిల్స్ కూడా సేకరించారు. బోర్ల నుంచి వచ్చే నీరు తాగడానికి ఏమాత్రం పనికి రావని రిపోర్టు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కాలుష్యకారక రసాయన కంపెనీలపై పీసీబీ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చి సరిపెట్టారు. కాలుష్య కారకాలను బయటికి వదిలితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. నోటీసులు అందుకుంటున్న కంపెనీలు సరిదిద్దుకుంటామని ఆఫీసర్లకు చెబుతూ తప్పించుకుంటున్నాయి. చాలా ఇండస్ట్రీస్ లా సాయంత్రం కాగానే వచ్చే వాసనతోటి కూడా ఎయిర్ పొల్యూషన్ తోటి కొన్ని గ్రామాల్లో బయటికి కూడా వెళ్ళలేకపోతుండ్రు. ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం మేము. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి మించింది నాకేం లేదు. ఇంకా మీరందరూ ఇమీడియట్ గా మీ ధోరణి మార్చుకోవాలి, యాజమాన్యంతో మాట్లాడుకోవాలి. తప్పకుండా మీరు ఈ పొల్యూషన్ కు కారణమయ్యే ఇండస్ట్రీస్ మొత్తము పొల్యూషన్ వెదజల్లకుండా ఏ విధమైన ట్రీట్మెంట్ మీరు పద్ధతులు అవలంబించాలనో టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి. అంతవరకు అవసరమైతే మీ ఫ్యాక్టరీ బంద్ చేసుకోండి. కెమికల్ ఫ్యాక్టరీల కాలుష్యంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టి సారించారు. ప్రజారోగ్యానికి ముప్పుగా తయారైన కంపెనీల కాలుష్యాన్ని అరికట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. పిలాయిపల్లి కాలువలో పరిశ్రమలు కాలుష్యాన్ని వదులుతున్నాయని సమాచారం తెలుసుకున్న ఆయన ఇటీవల కాలువను పరిశీలించారు. రూల్స్ పాటించని పరిశ్రమలను మూసివేయిస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస నోటీసులు ఇచ్చారు కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మపై అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్కి నోటీసులు ఇచ్చారు. 26 మంది కౌన్సిలర్లలో అవిశ్వాసానికి 24 మంది మద్దతు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస నోటీసులు ఇచ్చారు కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మపై అవిశ్వాసం పెట్టాలని జిల్లా కలెక్టర్కి నోటీసులు ఇచ్చారు. 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి 24 మంది మద్దతు తెలిపారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.